అసలు ఆదిశక్తి ఎవరు సృష్టించారో, ఎందుకు ఏర్పడిందో మీకు తెలుసా? ప్రాచీన కాలంలో సృష్టి అనేది లేని సమయం. ఆకాశం లేదు, భూమి లేదు, గాలి లేదు, కాలం కూడా లేదు. అంతా ఒకే మహాశూన్యంగా నిశ్చలంగా ఉండేది. కానీ ఆ శూన్యంలో ఒకే ఒక సత్యం మాత్రం అంతా గమనిస్తూ ఉండేది. అదే పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వం ఎలాంటి రూపం లేకుండా నిత్యమైన అనంతమైన చైతన్యం కలిగి ఉండేది. ఆ పరమాత్మ ఒక దశలో తనను తానే ఆలోచిస్తూ ఈ విశ్వంలో సృష్టి చేయాలంటే శక్తి అవసరం అనుకుని ఆ పరమాత్మ రూపం నుండి ప్రకాశవంతమైన జ్యోతి బయటకు వస్తుంది. ఆ ప్రకాశవంతమైన జ్యోతి ఆదిశక్తి రూపంగా ఏర్పడింది. ఆ పరమాత్మ యొక్క జ్యోతి అంత ప్రకాశవంతంగా ఉండేది కాబట్టి దాన్ని చూసి దేవతలు కూడా భయపడ్డారు. ఆ జ్యోతి నుంచి వెలువడిందే త్రిమూర్తుల శక్తి. అలా సృష్టి శక్తి సరస్వతి రూపంలో, పోషణ శక్తి లక్ష్మీదేవి రూపంలో, సంహార శక్తి పార్వతీదేవి రూపంలో, ఈ విధంగా ఆదిశక్తి 3 రూపాలలో విశ్వమంతా విస్తరించింది. తర్వాత ఆదిశక్తి స్వయంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి బ్రహ్మకు సృష్టి బాధ్యత, విష్ణువుకు పోషణ బాధ్యత, శివుడికి లయకర్త బాధ్యత, ఇలా 3 త్రిమూర్తులకు వారి వారి కర్తవ్యాలను అప్పగించింది. కానీ వీరందరికీ శక్తి లేకపోతే ఏ పని జరగదు. అందుకే ఆదిశక్తి వారిలో ప్రవేశించి శక్తిని ప్రసాదిస్తుంది. ఆమె వారితో ఈ సృష్టికి, స్థితికి, లయకు నేనే ఆది అంతం, నాలోనే ఈ ప్రపంచం పుట్టింది, నాలోనే లీనమవుతుంది. అందుకే ఈ శక్తిని ఆదిపరాశక్తి, జగన్మాత, దేవి, మూల ప్రకృతి అని పిలుస్తాం. తర్వాత ఆమె తన శక్తులతో పంచభూతాలైనటువంటి భూమిని, నీరును, అగ్నిని, గాలిని, ఆకాశంను మరియు కాలం, జీవం, మనస్సు ఇలా అన్ని ఆమె శక్తితోనే పుట్టాయి. ఈ విధంగా శూన్యంలో నుంచి ఆ శక్తి పుట్టి, శక్తి నుంచి సృష్టి పుట్టి, సృష్టి నుంచి జీవం ఆవిర్భవించింది. అందుకే శక్తి లేకుండా శివుడు కూడా శివమే అని చెప్తారు. ఆదిశక్తి అనేది దేవత కాదు, అది స్వయంగా విశ్వానికి మూలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం మాత్రే నమః అని కామెంట్ చేయండి.